ఓజీ ఉన్నా సరే కాంతారా భయపడట్లేదు. మధ్యలో ధనుష్ సైతం కాచుకొని మరీ కూర్చున్నాడు. భారమంతా ఓజీ పైనే. మరి అందరిలో విన్నర్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రమోషన్ విషయంలో స్పీడ్ చూపించకుండా స్లోగా పబ్లిసిటీ చేసుకుంటున్నటువంటి కాంతారా చాప్టర్ 1 ది లెజెండ్ ట్రైలర్ మీద ఆడియన్స్లో భారీ అంచనాలు ఉండడం చూసాం. అయితే 3 నిమిషాల ట్రైలర్ కంటెంట్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు ఎలాంటి బజ్ లేదు అండ్ సైలెంట్ కిల్లర్గా వచ్చి 100 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఈ పార్ట్ 1 అలా కాదు. హోంబాల ఫిలిమ్స్ భారీగా ఖర్చు పెడుతుంది అండ్ టికెట్ రేట్ల కోసం ఏకంగా కర్ణాటక ప్రభుత్వం మీద కోర్టుకు కూడా వెళ్ళింది. ఇంత చేసిందంటే డెఫినెట్గా కంటెంట్ ఓ రేంజ్లో ఉంటుందనే టాక్ కూడా ఉంది. అయితే కాంతారా చాప్టర్ 1 ట్రైలర్లో విజువల్స్ బాగున్నాయి, యాక్షన్ ఎపిసోడ్లు అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి హై పూర్తి స్థాయిలో కూడా దక్కలేదని కూడా ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నటువంటి కామెంట్స్. అండ్ బాహుబలి, కేజీఎఫ్ సీక్వెల్స్ వచ్చినప్పుడు ఏదైతే బజ్ వచ్చిందో అది కాంతారా చాప్టర్ 1 విషయంలో చూడడం లేదని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. కేవలం కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపించి అసలైనటువంటి స్టఫ్ దాచిపెట్టారేమో అన్న అనుమానం కూడా డెఫినెట్గా కలగడం సహజం. అయితే ఇక్కడ హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఎదుర్కోవాల్సినటువంటి ఛాలెంజెస్ పెద్దదే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఓజీని కాచుకోవడం. ఏపీ అండ్ తెలంగాణలో పవర్ స్టార్ ఫీవర్ మామూలుగా లేదు. ఒకవేళ పాజిటివ్ టాక్ గనక వస్తే ఓజీ సునామీ కనీసం 2 వారాల పాటు బీభత్సంగా ఉంటుంది. అండ్ దానికి దీటుగా కాంతారా 1 ఉందనే టాక్ కూడా తెచ్చుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ ఇంకొక రెండోది ధనుష్ ఇడ్లీ కొట్టు అయితే తమిళనాడులో టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. బట్ అది కూడా ట్రైలర్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ని తన వైపు లాగేసుకుంది. ఇక తెలుగు వర్షన్కి అంత రెస్పాన్స్ అయితే లేదు. కానీ కోలీవుడ్లో జనాలు మాత్రం ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతున్నారు. సరే ట్రైలర్లు ఓకే, సరే ట్రైలర్లు కథలు ఎలా ఉన్నాయి అనేది ఫైనల్గా థియేటర్లలో ఆడేటువంటి 2.5 గంటలో ఎవరు మెప్పిస్తారో వాళ్ళే డెఫినెట్గా విన్నర్ అవుతారు. ఇకపోతే కాంతారా 1కు వచ్చినటువంటి చిక్కల్లా ట్రైలర్కు అన్ని వర్గాల నుంచి వెళ్ళి యునానిమస్ టాక్ రాకపోవడమే. సో అందుకోసమనే ఈ సినిమా డెఫినెట్గా కొంచెం ఇబ్బందులు పడుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ మనం చూసాం కాంతారా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేదు ఫస్ట్ వచ్చినప్పుడు. బట్ అయినా కానీ ఒక రేంజ్లో కూడా హిట్ అయింది. అయితే కాంతారా చాప్టర్ 1 ఏదైతే ఇప్పుడు ప్రీక్వల్ అనమాట, అంటే ఇప్పుడు రిషబ్ శెట్టి ఫస్ట్ ప్లే చేసినటువంటి క్యారెక్టర్కు వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్లే చేస్తున్నారు. సో కాస్టింగ్ పరంగా కానీ ట్రైలర్ పరంగా విజువల్స్ పరంగా ఓకే గుడ్ బాగున్నాయి. బట్ అయినా కానీ ఎక్కడో కొంచెం తెలియనటువంటి కొంచెం వెలితి. బట్ ఇవన్నీ దాటుకొని మరి ముందుకు వస్తుందా అంటే చెప్పలేం. ఎందుకు అనంటే ఆల్రెడీ ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. ఓజీ గనక డెఫినెట్గా పాజిటివ్ టాక్ గనక వస్తే గనక ఇక ఓజీ మాన్యా ఆల్మోస్ట్ 2 వీక్స్ రన్ అయిపోతుంది. అండ్ మధ్యలో ధనుష్ కూడా కాచుకొని కూర్చున్నాడు. అండ్ ఇలాంటి సినిమాలు సైలెంట్గా సార్ మూవీ కావచ్చు, లక్కీ భాస్కర్ కావచ్చు, ఇలాంటి సినిమాలు సైలెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా సాధించాయి. ఇప్పుడు ఇడ్లీ కొట్టు కూడా కొంచెం గట్టి ఎమోషన్ ఉంది. బట్ అది కంప్లీట్గా ఏంటంటే ఆల్రెడీ చూసిన స్టోరీ లెక్కన అనిపిస్తుంది. కొంచెం ఎమోషన్ని బాగా టచ్ చేసినట్లయితే కనిపిస్తుంది. కానీ మరి ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా అటువైపు మొగ్గు చూపే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక్కడ కాంతారా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఓజీ కూడా ఒక కమర్షియల్ మూవీ. ఇకపోతే ఇడ్లీ కొట్టు అనేది సో ఎమోషనల్. సో వీటన్నిటిని పక్కన పెడితే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కొంచెం బాగుంటే ఆ సినిమాకి ఎక్కువగా ప్లస్ అవుతుంది. మరి ఇప్పుడు ఓజీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ కాంతారా మీద ఉన్నాయి. బట్ ఇడ్లీ కొట్టు మీద మాత్రం కొంచెం లేవు. బట్ ఈ మూడిట్లో మాత్రం థియేటర్లో 2.5 గంటలు ఎవరైతే మెప్పిస్తారో వాళ్ళే విన్నర్గా ఉండేటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదు. బట్ అయినా కానీ ఓజీ రిలీజ్ అయినటువంటి వారం గ్యాప్లోనే కాంతారా రావడం నిజంగా ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అది కూడా తెలుగు. ఇన్ఫ్యాక్ట్ అంటే కన్నడలో అండ్ దాని తర్వాత మిగతా వేరే లాంగ్వేజ్లో అంటే పక్కన పెడితే తెలుగులో ఇంత పెద్ద సినిమా వస్తుంది అండ్ అదే సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో వస్తుంది. కాబట్టి ఈ టైంలో ఓజీకి పోటీ వస్తుండడం నిజంగా అవసరమా అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఓజీ అండ్ దాని తర్వాత కాంతారా అండ్ దాని తర్వాత ఇడ్లీ కొట్టు. సో మరి ఈ 3 సినిమాలలో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.